రావాలమ్మా, అందరూ రావాలి. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అప్డేట్స్ అయితే వచ్చినాయి. వాటి గురించి అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేసాబ్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది కాబట్టి ఆ అప్డేట్ గురించి అయితే ముందుకైతే మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ రోజు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి 3 నిమిషాల 20 సెకండ్ల విధ్వంసం అయితే రాబోతుంది. ఇంతగా విధ్వంసం పేరేంటంటే రాజేసాబ్ ట్రైలర్ 2.0 అనమాట. అవును, మీరు విన్నది నిజమే. రాజేసాబ్ సినిమా నుండి ఈ రోజు రిలీజ్ ట్రైలర్ కట్ అయితే మన ముందుకైతే రాబోతుంది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. ఇప్పటికే ఈ సినిమా పైన ఉన్న నెగిటివిటీ మొత్తం మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన ప్రభాస్ గారి స్పీచ్ విన్న తర్వాత మొత్తం ఎగిరిపోయింది. ఇంక ఈ సినిమా కంటెంట్ పైన ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా ఈ రోజు వచ్చే ట్రైలర్ కట్ తో అది కూడా ఎగిరిపోద్ది అనమాట. ఈ రోజు వచ్చే ట్రైలర్ కట్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా పై నుండి అంచనాలు అయితే మొత్తం మారిపోతాయంట. ఆ రేంజ్ ట్రైలర్ కట్ అయితే మన ముందుకైతే రాబోతుంది. ఇంకా దీంతో పాటు మన రాజేసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మన ప్రభాస్ గారు స్పిరిట్ సినిమా షూట్ నుంచి అయితే వచ్చారు కదా. ఇప్పుడు ఈ స్పిరిట్ సినిమా ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో దాన్ని అయితే మన సందీప్ రెడ్డి వంగా గారు అయితే రెడీ చేస్తున్నారు. వినిపిస్తున్న న్యూస్ ప్రకారం జనవరి 1 ని ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అని అయితే బాగా టాక్ అయితే వినపడుతుంది. కానీ నాకు తెలిసి జనవరి 1 న ఈ లుక్ ని రిలీజ్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజేసాబ్ సినిమా జనవరి 8 న ప్రీమియర్స్ తో అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రాజేసాబ్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత పండక్కో లేకపోతే తర్వాత జనవరి 26 కో అప్పుడు ఈ స్పిరిట్ సినిమా లుక్ ని రిలీజ్ చేస్తే బాగుంటదని నేనైతే అనుకుంటున్నా. కానీ ఆ స్పిరిట్ సినిమా లుక్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా వైలెంట్ లుక్ అయితే మన సందీప్ రెడ్డి వంగా గారు అయితే దింపబోతున్నారంట. ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత టాక్ ఆఫ్ ద ఇండియాగా ఆ ఫస్ట్ లుక్ అయితే నిలబడబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అసలు మామూలుగానే సందీప్ రెడ్డి వంగా గారి సినిమాల యొక్క ఫస్ట్ లుక్స్ ఒక రేంజ్ లో ఉంటే, అందులోనూ ఇప్పుడు సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తుంది ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన మన ప్రభాస్ గారు. మరి అది వచ్చిన తర్వాత దాని యొక్క యూపోరియా ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. ఇది పక్కన పెడితే మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఈ రోజు సాయంత్రం 4:05 పెద్ది సినిమా నుండి ఒక అప్డేట్ అయితే రాబోతుంది. అంటే పెద్ది సినిమాలో ఒక కీ క్యారెక్టర్ అయితే ఈ రోజు వీళ్ళైతే రివీల్ చేయబోతున్నారు. పెద్ది సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా 70 నుంచి 80% అయితే అయిపోయింది. రీసెంట్ గా ఢిల్లీ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుని రామ్ చరణ్ గారు కూడా షూటింగ్ నుంచి బయటకు అయితే వచ్చేసారు. ఇంకా ఈ పెద్ది సినిమాలో బొమ్మన్ ఇరానీ గారు కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే ప్లే చేయబోతున్నారు. ఆయనకి సంబంధించిన ఒక షూటింగ్ పిక్ అయితే వచ్చిందనమాట. రత్నవేలు గారు అయితే పోస్ట్ చేశారు. దాంట్లో బొమ్మన్ ఇరానీ గారి గెటప్ అయితే చూడండి. పెద్ది సినిమా బ్యాక్ డ్రాప్ ఏమో రూరల్ బ్యాక్ డ్రాప్ అనమాట. ఈయన గెటప్ చూస్తే చాలా మోడర్న్ గా అయితే ఉంది. కాబట్టి ఢిల్లీలో షెడ్యూల్ అయింది కాబట్టి ఆ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ఒక ఇంపార్టెంట్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏమైనా ఈయన చేస్తున్నారా అనే డౌట్ కూడా మనకైతే వస్తుందన్నమాట. ఇంక ఇది పక్కన పెడితే లేటెస్ట్ గా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, అలాగే మన తలా మహేంద్ర సింగ్ ధోని, ఇంకా బాబీ డియోల్ గారు, సల్మాన్ ఖాన్ గారు, వీళ్ళ నలుగురు కలిసి దిగిన పిక్ ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియానైతే రూల్ చేస్తుందనే చెప్పాలి. సల్మాన్ ఖాన్ గారి బర్త్డే పార్టీకి అయితే మన రామ్ చరణ్ గారు అయితే గెస్ట్ గా అయితే వెళ్ళారు. అక్కడ ఈ 4 లెజెండ్స్ యొక్క యూనియన్ అయితే జరిగిందన్నమాట. నిజంగా పిక్ సోషల్ మీడియానైతే ఊపేస్తుందనే చెప్పాలి. నేనైతే పర్సనల్ గా రామ్ చరణ్ గారికి అలాగే మహేంద్ర సింగ్ ధోనికి అయితే మీచోల్ అనమాట. మరి మీలో ఎవరైనా మీచోల్సి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ ఢిల్లీ షెడ్యూల్ లో పూర్తి చేసుకున్న షెడ్యూల్ ఏదైతే ఉందో సినిమాలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. అదే విధంగా బుచ్చిబాబు గారు రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటది అనమాట. ఇది అందరికి గుర్తుండిపోయే సీక్వెన్స్ ఇది. ఈ విధంగా పెద్ద సినిమా షెడ్యూల్ అనుకున్న విధంగా అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయి అనమాట. మార్చ్ 27 రావాలని వీళ్ళైతే చూస్తున్నారు. లాస్ట్ మినిట్ చేంజెస్ ఏమైనా ఉంటే మనకైతే ముందుగానే చెప్తారనమాట. ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు సాయంత్రం 4:05 అప్డేట్ అయితే ఉంది. ఇంకా సెకండ్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ ఎప్పుడంటే సంక్రాంతి తర్వాతే దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకైతే వస్తుంది. ఒకవేళ ముందు అప్డేట్ వచ్చినా సాంగ్ మాత్రం సంక్రాంతి అయిన తర్వాతే సాంగ్ అయితే మన ముందుకైతే వస్తుంది. మరి అదనమాట మ్యాటర్. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.